రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క విద్యార్థుల అభ్యున్నతి కొరకు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గారి యొక్క ఉద్యమాల ఫలితంగా తను చేస్తున్నటువంటి 40 సంవత్సరాల పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి బీసీ కళాశాల పాఠశాలల వసతి గృహాలను ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో గల బీసీ కళాశాల వసతి గృహాన్ని బాలుర వసతి గృహాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి ఉమ్మడి కరీంనగర్ నలుమూలల నుంచి పాలిటెక్నిక్ కొరకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇక్కడ ఉండడం భాగంగా ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతూ ఉన్నారు. వారంతా కూడా ఉన్నతమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని ఎదుగుతామని చెప్పేసి మా కొరకు బయట ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తూ హాస్టల్స్లో మెనును సన్నబియ్య భోజనాన్ని అదేవిధంగా మెను పౌష్టికమైనటువంటి ఆహారాన్ని చక్కటి వాతావరణాన్ని అందిస్తున్నటువంటి విప్లవ నేత ఆర్ కృష్ణయ్య గారికి బీసీ సంఘాల వారికి వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మేము ఒకటే ఆ పిల్లలకు కూడా మార్గదర్శకం చేస్తూ ఉన్నాం. మీరు మంచి ఆకాశమే హద్దుగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మీరంతా కూడా ఎదగాలి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా హాస్టల్ పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయ పెద్దలు వార్డెన్ గారు కూడా ఇక్కడ PG హోల్డర్గా ఒక బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి బిడ్డగా ఈ బిడ్డలకు సేవ చేస్తున్నటువంటి తనను కూడా మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ ఒక హాస్టల్ ద్వారా ఎక్కడెక్కడైతే రాష్ట్రం నలుమూలలో ఇలాంటి వసతులలో చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా ఒకటే టైం వేస్ట్ చేయొద్దు, అదేవిధంగా తప్పుడు ఆలోచనలు తప్పుడు మార్గాల వైపుకు వెళ్లకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కలిగి ఆకాశమే హద్దుకు ఎదగాలని చెప్పేసి వారి యొక్క కుటుంబంలో ఏదైతే వారి యొక్క పేద కుటుంబం ఉంటే వారి యొక్క తరతరాలు గుర్తించేటువంటి ఒక చరిత్ర పురుషుడుగా వారి కుటుంబంలో వారు నిలబడాలని చెప్పేసి ఒక సందర్భంగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.